హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకు కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందు రోజు నైట్ పెసర్లు అయితే నానబోసానండి. పెసర దోశ వేద్దామని చెప్పేసి, అంటే పెసరట్లు వేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే ఎప్పుడో పెసరట్లే కదా అని చెప్పేసి రోజు పెసర గుంట పొంగనాలు అయితే వేస్తున్నానండి పెసరపిండితోటి. సో ఇక్కడైతే గ్రైండర్లు అయితే వేసేసాను. నేను పెసరపప్పు నానబోసినప్పుడే అందులో గుప్పుడు బియ్యం అయితే వేస్తానన్నమాట. ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి గుప్పుడు బియ్యం వేస్తాయని. అందులోనే చిన్న అల్లం ముక్క ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసానండి. సో ఇదైతే రుబ్బేసుకున్నాను. పక్కన వచ్చేసి చట్నీకి వేరుశనగుళ్ళు అయితే వేపుతున్నాను అనమాట. ఈ లోపల పప్పు కూడా నలిగిపోయింది. సో మా హస్బెండ్ నేనే కాబట్టి ఇంత పప్పు అవసరం లేదు, పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ వేద్దామని చెప్పేసి సగం పప్పు అయితే పక్క తీయేసాను. అంటే పప్పు కాదు, పిండి. ఇప్పుడు గిన్నెలో కొంచెం పిండి అయితే ఉన్నది కదండి, అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను. సో అల్లం ఉంటే అల్లం వేసుకోండి. నేను ఫస్ట్ వేసేసాను కాబట్టి ఇంకా నా దగ్గర లేదని వెయ్యట్లేదు. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి దోశ పిండి కన్నా కొంచెం టైట్గా ఉంటే సరిపోతుంది. గుంట పొంగనాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తాయి. మరి మనం గట్టిగా మిక్స్ చేస్తామనుకోండి అది గట్టిగా అయిపోతాయి అనమాట. అందుకే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పక్కనైతే చట్నీకి ఫ్రై చేసుకుంటున్నాను కదండి వేరుశనగుళ్ళు. ఇంకో స్టవ్ మీద వచ్చేసి గుంట పొంగనాలు కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట. సో వేరుశనగుళ్ళు అయితే ఫ్రై అయిపోయినాయి. అవి తీసి పక్కన పెట్టేసి అందులో కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపల ఇది వేడెక్కిపోయింది అనమాట. ఇందులో ఒక స్పూన్ తోటి మొత్తం అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. సో ఒక్కొక్క దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఆయిల్ ఇటెక్కిన తర్వాత అప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న పెసరపిండి అంతా ఇందులో అయితే వేసుకోవాలి. స్పూన్ తో వేసుకుంటే బాగా పడుతుందండి. ఈ విధంగా అన్నట్లోనే వేసేసుకుంటామే. మనం ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే ఎలా క్రిస్పీగా వస్తాయో సేమ్ అలాగే వస్తాయండి. మేము ఎంత ఆయిల్ ఫుడ్ తినము అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. సో ఇంకోండి ఈ విధంగా వేసేసి పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకుని మూత క్లోజ్ చేసుకున్నాను. మూత క్లోజ్ చేసుకుంటే ఏంటంటే ఆవిరికి బాగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే చట్నీకి వేరుశనగలు అయితే ఫ్రై చేసుకున్నాను కదండి. నేను ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అయితే వేయను అనమాట, ఉత్తిగా ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే దాని పైన పొట్టు తీసేస్తాను. పొట్టు తీసేస్తే ఏంటంటే మనకి చట్నీ బ్లాక్ గా ఉండకుండా ఉంటది అనమాట. అందుకే పొట్టు అంతా తీసేసిన తర్వాత అప్పుడైతే చట్నీ అయితే చేసుకుంటాను. సో పొట్టు అయితే మొత్తం ఒలిచేసాను. వేరుశనగలు అయితే పొట్టు వేసుకున్నానండి. అది మిక్సీ జార్లో వేసుకుని ముందుగా దాన్ని తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను. అలాగే మనకి వేరుశనగల చట్నీలో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటదండి. ఒక 3 వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసి మిక్సీ అయితే చేసాను. అయితే మాది మిక్సీ గిన్నెకి బెల్ట్ లేదనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి మొత్తం పైకి పొంగి వచ్చేస్తున్నాయి. అంటే మిక్సీ చేసినప్పుడు వాటర్ ఏమన్నా వేసామనుకోండి మొత్తం అంతా అది బెల్ట్ లేక లూజ్గా ఉండి మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా కొంచెం అలా వచ్చింది. సో ఇంక మళ్ళీ అక్కడంతా క్లీన్ చేసుకున్నాను. ఈ లోపల గుంట పొంగనాలు అయితే ఇంకో వైపుకి అయితే తిప్పేసానండి. తిప్పేసి మళ్ళీ మూత క్లోజ్ చేశాను అనమాట. సో 2 వైపులనైతే బాగా కాలిపోయినాయి అనమాట. సో ఎర్రగా కాలని చూస్తున్నారు కదా, అలా ఎక్కువ కాలితే ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట. అవి అయితే తీసేసానండి, మళ్ళీ వేసాను అనమాట నా కోసం. ఇంకా మా హస్బెండ్ కి అయితే ఇచ్చేసాను. ఇంకా ఆయన తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. బాగున్నాయని చెప్పేసి అన్నారు అనమాట. ఇంకా ఆయన తినేసిన తర్వాత ఇంకొక ట్రిప్ అయితే వేసాను కదండి, అవి అయితే నేను తింటున్నాను ఇక్కడ కూర్చొని. నా పక్కన చూసారా పార్సిల్ అయితే ఉన్నాయి కదండి, అవి మీషోలో నుంచి తీసుకున్న డ్రెస్సులు అనమాట. క్రిస్మస్ వస్తుంది కదండి, దానికోసం కొన్ని వైట్ కలర్ డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను. కొన్ని కాదు, ఒక 4 ఆర్డర్ చేశాను. కాకపోతే అందులో 2 ఎందుకో క్యాన్సిల్ అయిపోయి 2 వచ్చినాయి అనమాట. సో క్రిస్మస్ వస్తుంది కదా అని చెప్పేసి మీషో వీడియోస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అయితే ఇన్స్టాగ్రామ్ లో నేను సెపరేట్ పేజ్ అయితే ఒకటి ఓపెన్ చేశానండి. అందులో ఏంటంటే మొత్తం అన్ని కలిపి మీషోకి సంబంధించినవి వస్తాయన్నమాట. అంటే మీషోలో ఏం తీసుకున్నాను అవన్నీ అందులో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఆ ఐడియా అయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఇస్తాను. నన్ను కూడా అందులో ఫాలో అవ్వండి. నేను తీసుకున్నాన్ని ప్రతిదీ అందులోని కూడా షేర్ చేస్తాను. అలాగే మాన్సా లీలా 5 అని కూడా ఉంటది, అది కూడా నా పేజేనండి. సో ఆ 2 అయితే ఫాలో అవ్వండి.
ఇక్కడైతే రెడీ అవుతున్నాను అనమాట. వైట్ కలర్ డ్రెస్ అన్నాను కదండి, ఇదేనమాట. రెండు వైట్ కలరే. ఇది వచ్చేసి సిల్క్ అనమాట, ఇంకోటి అయితే కాటన్. సో కాటన్ అయితే చాలా బాగున్నదండి. అంటే ఇది బాగుంది, దీనికన్నా చెప్పాలంటే అది ఇంకా బాగుంది అనమాట. సో ఇక్కడైతే రెడీ అవుతున్నాను. ఇంకా జడ అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంక వాచ్ అయితే పెట్టుకున్నానండి. ఇది శాంసంగ్ గ్యాలక్సీ అనమాట. సో మా హస్బెండ్ కొన్నారు. ఇది 4000 ఎంతో కాస్ట్. దీని కాస్ట్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నట్టున్నారు. సో ఇంక తర్వాత వచ్చేసి లిప్టిక్ అనమాట. సో నేను లిప్టిక్ వాడడం చాలా తక్కువ, ఇలా వీడియోస్ చేసినప్పుడే ఎక్కువ లిప్టిక్ వేసుకుంటాను. ఇది మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. షేడ్ బాగుంది. డార్క్ రెడ్ కన్నా లేకపోతే డార్క్ పింక్ కన్నా ఈ మెరూన్ కలర్ అయితే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఇది అలాగా న్యాచురల్ కలర్ లో అయితే అనిపిస్తుంది అనమాట. సో అదైతే తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ చైన్ ఉంటే చైన్ అయితే వేసుకున్నాను. ఎప్పుడు నల్ల పూసలే కదా వేసుకుంటున్నాను అని చెప్పేసి ఈసారి చైన్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకొండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. సో వీడియో షూట్ అయితే అయిపోయింది. రెండో డ్రెస్ అన్నాను కదా, సో రెండో డ్రెస్ వచ్చేసి ఇదనమాట. యాక్చువల్లీ వీడియో షూట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇప్పేద్దాం అనుకున్నాను, అంటే డ్రెస్ తీసేద్దాం అనుకున్నాను. మళ్ళీ మీకు చూపించలేదని చెప్పేసి ఆ జడ ముడేసేసాను అనమాట. హెయిర్ స్టైల్ ఇప్పేసి ముడేసేసాను. తర్వాత మీకు అలా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేశాను అనమాట. ఇంక వీడియో షూట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు పిల్లల్ని మా హస్బెండ్ అయితే తీసుకుని వస్తానన్నారు. అందుకే వీడియో షూట్ అయిన తర్వాత ఇంకా లంచ్కి అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ నేను కోడిగుడ్లు ఎగురు కర్రీ అయితే వండుతున్నానండి. సో దానికోసం నేనైతే ఎగ్స్ అయితే ముందుగానే ఫ్రై చేసుకున్నాను అనమాట. అదే ఆయిల్లో ఇది ఏంటంటే ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకున్నాను గ్రేవీ కోసం. ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే చూపించాను కదా మసాలా, అది కొంచెం ఎక్కువ వేసాను అనమాట. గ్రేవీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అందులోనే తగినంత పసుపు, కారం, ఇంకా సాల్ట్ అయితే వేసుకుని ఆ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మూత పెట్టేశాను. సో ఇంకొన్ని ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇందులో మనకి కరివేపాకు ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. అయితే మనకి ఇది చపాతీలోకి బాగుంటుందండి కర్రీ, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. సో నేనైతే రైస్ లోకే చేశాను. సింపుల్ గా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఈ కర్రీ అయితేని. ఇవన్నీ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అయితే వేసేసి మూత క్లోజ్ చేశాను అనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మనకి ఆయిల్ అంతా ఇలా పైకి సెపరేట్ అయిపోతుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో మనకి. ఇది మనం చపాతీలోకి నంచుకుంటే మాత్రం చాలా బాగుంటది అనమాట. మనకి ఇలా ఎగురు కర్రీ వండుకున్నప్పుడు పక్కన చారు కానీ పప్పు చారు కానీ ఉంటే బాగుంటది. కాకపోతే నేను ఇంకేం పెట్టలేదు అనమాట, చారు పప్పు చారు ఏమిని. ఇంక తర్వాత అయితే మా హస్బెండ్ పిల్లల్ని అయితే తీసుకుని వచ్చేసారండి. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికే డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి వచ్చిన వెంటనే ఇంకా ఫోన్ ఇచ్చామంటే ఇంకా ఫోన్ తోటే కూర్చుంటారు. ఇంకా రాగానే ఫోన్ అంటారు. నా ఫోన్ ముట్టుకోవడం చాలా తక్కువ అనమాట. ఇంకా టీవీ లేదంటే వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకుంటారు. ఇంట్లో ఇంకొక ఫోన్ అయితే ఉంటదండి, లేకపోతే ఆ ఫోన్ అయినా తీసుకుంటారు అనమాట. సో అలాగే ఇంకా రాగానే ఇద్దరు ఫోన్ అయితే పట్టుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరిని ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంకా లంచ్ అయితే పెట్టాలి. అయితే చికెన్ పచ్చడి ఉండదు కదండి, సో చికెన్ పచ్చడి ఇంకా ఈ ఎగ్స్ కర్రీ అయితే వేసుకుని మేము లంచ్ అయితే చేసేస్తున్నాము. సో మేము లంచ్ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి మూవీ అయితే పెట్టుకుంటా ఉంటాం అనమాట. సో అమరన్ మూవీ అయితే వచ్చింది కదండి నెట్ఫ్లిక్స్ లోని. సో ఆ మూవీ అయితే చూస్తున్నాము. చాలా బాగున్న సినిమా. సో లాస్ట్ లో అయితే ఇంకా ఎమోషనల్ గా ఉంటది అనమాట సీన్ అయితేని. సో ఫస్ట్ అంతా బాగానే నడిచింది, అలా కాలేజీ స్టోరీ ఇదంతా బాగానే నడిచింది. ఇంకా లాస్ట్కి వచ్చినప్పటికి ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట లాస్ట్ లోని. అప్పుడు చాలా ఫీల్ అవుతా ఉంటాము. సో కొంతమంది చాలా కనెక్ట్ అయిపోయి ఉంటారు అనమాట దానికైతేని. సో ఈ మూవీ మీరు ఎంతమంది చూసారన్నది కామెంట్ చేయండి. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం నెట్ఫ్లిక్స్ లో అయితే ఉన్నది, ఒకసారి మూవీ అయితే చూడండి, బాగున్నది అనమాట మూవీ. సో మీరు ఎంతమంది చూసారన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా మేమందరం ఇంకా టీవీ చూస్తే ఇంకా మేమైతే తింటున్నాం అనమాట. మా పిల్లలు అయితే ఇంకా అలాగే చూస్తూనే ఉండిపోయారు అనమాట. అది లైటింగ్ తోటి సాయి పల్లవి గారిని అడిగా వస్తున్నారు కదా, సో ఏంటి ఇలాగా ముఖం మీద లైట్ పడుతూ వస్తుందని చెప్పేసి ఇంకా అలా చూస్తా ఉన్నారు. ఇంక అందుకే వాళ్ళని ఫోకస్ చేశాను అలాగా.
మా పిల్లలకి హోంవర్క్స్ రాయించినందుకు నాకైతే ఊత పదం అయితే ఒకటి అయిపోయిందండి. అదేంటంటే రాయి రాయి రాయి. ఇదే అందులో రాయకుండా పక్కకు చూస్తున్నారు అనుకో, విరాజ్ రాయి, విన్ను రాయి, ఇలాగే రాయి రాయి అని వాళ్ళు భోజనం తిని టైం కూడా తినకపోతే విన్ను తిను అనకుండా విన్ను రాయి అన్న మాటే వస్తుందని నాకు. మా అబ్బాయి చాలా లేజీగా ఉంటాడు అనమాట, రాయడానికి అస్సలు రాయడు. ఏంటో అర్థం కాదు. వాళ్ళని పక్కన కూర్చుని రాయి 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 అని పక్క నుంచి గెంటుతా ఉండాలన్నమాట. సో మా అమ్మాయికి తిన్నప్పుడు అలా పక్క నుంచి గెంటుతా ఉండాలి, మా అబ్బాయికి రాసినప్పుడు కూడా అలాగే రాయి రాయి అంతా గెంటుతా ఉండాలి. అదే నేను పక్కకు తప్పుకున్నాను అనుకోండి, రాయడు అనమాట, దిక్కులు చూస్తూ ఉంటాడు. అదే నేను పక్కన కూర్చున్నాను అనుకోండి, అటు ప్రతిదీ మాట్లాడుతూ చెప్తా ఉండాలన్నమాట, రాయి విరాజ్ అని చెప్పేసి. అలా అయితే ఉంటారండి. వీళ్ళని అలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఎలా ఉంటారా లేదన్నది కామెంట్ చేయండి. లేదు చిన్న నుంచి పెద్ద పోతాను. ఫస్ట్ నుంచి నేను తర్వాత ఆడి తర్వాత మమ్మీ నేనేం చేశాను? ఇంకో నా పని నేను చేసుకుంటున్నాను. ఏం చూస్తున్నావు నువ్వు? దూరాయ్ దూరాయ్. నా పని మీ డ్యూటీ ఏంటి? స్కూల్కి వెళ్దాం, చదువుకోవడం, నా డ్యూటీ ఏంటి? మార్నింగ్ కొంచెం పెద్దగా కనపడతలేదు కదా. నా డ్యూటీ ఏంటి? మన డ్యూటీ చేస్తాను కదా. అన్ని డ్యూటీ నీ డ్యూటీ చదువుకోవడమే, రాసుకోవడం. తాతీ డ్యూటీ తాతీ చేస్తున్నాడు, నా డ్యూటీ నా మాట్లాడుకుని కూడా డ్యూటీ అంటే ఆ చుట్టుపక్కలతో మాట్లాడతారు. డాడీ డ్యూటీ అంటే సో ఇప్పుడు డాడీ డ్యూటీ అయిపోయింది, డాడీ వచ్చాక పడుకున్నాను. కానీ చూడు, డాడీకి డ్యూటీ అయిపోతుంది, మీకు డ్యూటీ అయిపోతుంది, కానీ ఆ డ్యూటీ మాత్రం అవుతుంది. నేను చేసుకుంటానే ఉండాలి మేమైతే. ఎందుకంటే ఇప్పుడు కాసేపు డాడీ టీయట్టు అన్నాడు, టీయట్టాలి, తర్వాత ఇల్లు తొడాలి, మళ్ళీ డాడీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి, మిమ్మల్ని పడుకోబెట్టాలి, నేను పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న అన్నకన్నా ఫస్ట్ లేదా మీకు అన్ని ప్రిపేర్ చేయాలి, అనుకుంటాలి, రెడీ చేయాలి, స్కూల్కి పంపాలి. మీరు స్కూల్కి పంపాలంటే మీ డాడీ స్కూల్ నుంచి వచ్చినా నాకు టీయా అంటాడు, టీ పెట్టాలి, మళ్ళీ టీ తాగేసి మళ్ళీ స్నానానికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చినానికి టిఫిన్ అంటాడు. సో చూసారు కదండి మా అమ్మాయి అయితే ఏమంటుందో. సో అలా అయితే చేస్తుంది అనమాట. మా అమ్మాయికి మాటలు ఎక్కువ, సోది ఎక్కువ చెప్తా ఉంటది. ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చారు కదా, ఇంకా ఆయన అయితే తీసుకున్నారు. ఇంకా నా పని చూసుకోవాలని నేను వచ్చేసాను. ఇక్కడ కూరగాయలు అయితే తీసుకుని వచ్చారు. ఇక్కడ మెంతికూర, పాలకూర, ఆనియన్స్, టమాటోస్, ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ తీసుకుని వచ్చారనమాట. వెజిటేబుల్స్ అయితే చాలా రేటుగానే ఉన్నాయండి, చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. ఇంకా బంగాళదుంపలు కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ తీసుకున్నందుకు ఈ చిన్న కొత్తిమీర ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయితే ఫ్రీగా ఇస్తారనమాట. సో ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.